భయ కస్టడీ సినిమా ఇప్పుడే చూశాను. ఒకటే చెప్తున్నాను, నిజంగా సమంత గారు మీరు చూడాల్సిన సినిమా అండి ఇది. నిజంగా మీకు టికెట్ లేకపోతే చెప్పండి, నేను టికెట్ ఇస్తాను ఐమాక్స్లో 8:45 షోకి రేపు. సినిమా చాలా బాగుందండి, ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఒక మంచి ఒక లవ్ స్టోరీ, అంతా ఒక చేసింగ్లో జిక్ జిక్ మన అయిపోతూ ఉంటుంది. నాకు మొత్తం సినిమా మొత్తానికి హైలైట్స్ అక్కినేని 1 మ్యాన్ షో అండి. నిజంగా నాగ చైతన్య నిజంగా 1 మ్యాన్ షో. ఏ మాత్రం ఎక్కడ తడబడకుండా సినిమా తీయకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, వెనకాల క్యాస్ట్ అని కానీ ప్రతిదీ చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్గా చెప్పేది ఒకటే, సమంత గారు ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూడాలి చూడాలి చూడాలి. మీరు చూస్తారు సినిమా చూడాలి. ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఆ బాధ ఏంటో తెలుసు, ఆ మంచి సక్సెస్ అయితే ఎంత బాధపడతారో కూడా తెలుసు. సో సినిమాని చూడాలి. భయ్యా మామూలు కస్టడీ కాదు, ఒక్కసారి లాకప్లో పడిపోతే మొత్తం కస్టడీనే. థియేటర్లో అదిరిపోయిందన్న సినిమా మాత్రం, ఆ సీన్స్, ఆ సీనరీ వేరే లెవెల్ వచ్చింది. అసలు కృతి శెట్టి ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్, వెన్నెల కిషోర్ యాక్టింగ్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ వేరే లెవెల్ ఉందన్న. థియేటర్కి వచ్చి వెన్నెల కిషోర్ని చూసేయాలి, పడి నవ్వుకుంటాం. అలాంటి కామెడీ సీక్వెన్సెస్ ఉన్నాయి. అరవింద్ స్వామి గారు దీంట్లో మాస్ విలను, కానీ ఆ యాటిట్యూడ్, ఆ స్వాగ్ అసలు ఏమాత్రం తగ్గలేదన్న. పోలీస్ స్టేషన్లో ఫైట్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. థియేటర్కి వచ్చారంటే మాత్రం భయ్యా విజిల్స్ దుమ్ము దులిపేసింది. ఇంకా అసలు నాగ చైతన్య మరో కాదు, ఇప్పుడు హిట్. అప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక నుంచి పర్ఫార్మెన్స్ బద్దలాసిపోయింది సినిమా. అసలు పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, ఒక లెవెల్లో చూపించాడు. అసలు బీజిఎం కోసం మళ్ళీ సినిమాకి వస్తారు చాలామంది. బీజిఎం అయితే షేక్ అసలు థియేటర్లో. చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా తీశారు. అసలు ఎక్కడా లేగలేదు సినిమా, ప్రతి సీను కూడా హైలైట్. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా చెప్తున్నా, మళ్ళీ అక్కినేని కుటుంబంలో ఇలాంటి హిట్టింగ్ ఇప్పుడు వచ్చి నాకు రాలేదు. ఇప్పుడే టైం స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. అక్కినేని కుటుంబంలో ఈ సినిమాతో నాగ చైతన్య ఎందుకు పనికిరాడు అనుకునే వాళ్ళకి సమాధానం ఈ సినిమా. అసలు మామూలుగా కాదు, ఇండస్ట్రీ హిట్ ఇది సినిమా. ఓవరాల్గా మూవీ గురించి ఒకటే చెప్తున్నా, ఏం చెప్పాలన్నా నాకు ఒకటే అర్థం, బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. అసలు మామూలుగా లేదు. ఆనందంతో జనాలు ఊగిపోతున్నారు థియేటర్లో. ఓకే, సినిమా ఓవరాల్గా 5కి 5 రేటింగ్.